అప్పటికప్పుడు రూల్స్ షిఫ్ట్ మనకు కనిపిస్తున్నా బట్ దాని ఫండమెంటల్ సూత్రం మాత్రం ఒకటే ఉంటుంది. అది సనాతనం నాకు తెలిసి బై డెఫినేషన్. ఓకే. సో ఇది రాజకీయాలు ఇప్పుడు చెయ్యాల్సి వస్తుంది యాక్చువల్గా కూడా. హిందూ అని చెప్పి, లేకపోతే హిందుత్వం గురించి అని చెప్పి, లేకపోతే ఇంకోటేదో విడగొట్టడానికి ట్రై చేసి, వీళ్ళు ఇలాంటి వాళ్ళు అందుకని మనం ఇలా విడగొట్టారు కాబట్టి మతం మారుతున్నారనో ఇలాగ ఏవేవో వస్తున్నాయి. కాబట్టి లేదు అలా కాదు, మేము ఓన్లీ హిందువులు అని చెప్పి మాదో మతం కాదు, మాకు అంతకంటే ఎక్కువగా ధర్మం ఇది, వీఆర్ వాట్ వీఆర్ డూయింగ్. లేకపోతే ఎన్నో రకాల కులాలు, మతాలు, ప్రాంతాలు, ఎన్నో రకాల భాషలు, స్లాంగ్స్, డైలెక్ట్స్ ఇన్ని ఉన్నా కూడా నువ్వు ఈ దేవుడినే పూజించు అని ఎప్పుడూ చెప్పకుండా ఉన్న ఏకైక ధర్మం. తలెక్కడో తోకెక్కడో తెలియకుండా ఇన్ని దేవుళ్ళు ఎట్లుంటారు, మీరు ఎట్లా పూజ చేస్తారు, ఏ మాసంలో ఎందుకు ఎలాగా అని మనకెప్పుడు డౌట్ కూడా రాలేదు.